బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ దేవరా ఎక్సలెంట్ కలెక్షన్లతో ర్యాంపేజ్ ను చూపెడుతూ దుమ్ము దుమారం లేపుతూ దూసుకుపోతూ ఉంది. సినిమా బాక్సాఫీస్ దగ్గర హిందీలో స్టార్ట్ అవ్వడం స్లోగా స్టార్ట్ అయినా కానీ డే 1 ఈవినింగ్ షోల నుండి పుంజుకోవడం స్టార్ట్ చేసిన ఈ సినిమా తర్వాత అదే ట్రెండ్ ను కొనసాగిస్తూ వర్కింగ్ డేస్ లో కూడా మంచి హోల్డ్ను చూపెడుతూ దూసుకుపోతూ ఉండగా 5వ రోజు సినిమా డ్రాప్ అవ్వాల్సిన చోట మంచి కలెక్షన్లతో హోల్డ్ను చూపెట్టి 4.8 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్ల మార్కును అందుకొని 4వ రోజు కన్నా బెటర్ ట్రెండ్ ను చూపించింది. 4వ రోజు 4.4 కోట్ల వరకు నెట్ కలెక్షన్లు అందుకుంటే 5వ రోజు 40 లక్షలు అధికంగా కలెక్షన్స్ సొంతమయ్యాయి. దాంతో టోటల్ గా 5 రోజులు పూర్తయిన తర్వాత హిందీలో సినిమా ఓవరాల్ గా 38.72 కోట్ల వరకు నెట్ కలెక్షన్లను అందుకొని దుమ్ము దుమారం లేపింది. స్లో స్టార్ట్ తర్వాత ఇవి మంచి కలెక్షన్స్ అనే చెప్పాలి. ఇక బాక్సాఫీస్ దగ్గర మొత్తం మీద 5 రోజుల్లో హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం మీద కలుపుకొని సినిమా 20.10 కోట్ల రేంజ్ లో షేర్ ను సొంతం చేసుకోగా వాల్యూ బిజినెస్ ను సమం చేసింది. ఇక బాక్సాఫీస్ దగ్గర 6వ రోజు ఇప్పుడు సినిమాకు నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ లభించడంతో హిందీలో రెట్టించిన జోరు చూపెడుతూ ఉన్న ఈ సినిమా ఆల్మోస్ట్ 35 to 40% వరకు గ్రోత్ టికెట్ సేల్స్ లో ఆన్లైన్ లో కనిపిస్తూ ఉండగా ఆఫ్లైన్ లో కూడా ఇదే జోరు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో సినిమా అవలీలగా ఈ రోజు 6 నుండి 7 కోట్ల రేంజ్ దాకా నెట్ కలెక్షన్లను సాధించే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు అంచనాలను మించిపోతే ఈ అనుకున్న కలెక్షన్స్ కూడా ఇంకా ఎక్కువగానే సినిమా సొంతం చేసుకుని 8 కోట్లు ఆపైన వసూలను కూడా సాధించే అవకాశం ఉంటుంది. అంతకన్నా మించి వస్తే అది ఇక బీభత్సమనే చెప్పవచ్చు. ఓవరాల్ గా సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎక్సలెంట్ హోల్డ్ ను చూపెడుతూ 50 కోట్ల మార్కు వైపు పరుగులు పెడుతూ ఉంది. ఇక మొత్తం మీద 6 రోజులకు గాను సినిమా హిందీలో ఎలాంటి కలెక్షన్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.